రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం, ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి అభ్యర్థులైన మేమందరం కూడా ఈరోజు మా జన్మధన్యం. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఈరోజు ఎవరైతే లేయలేనటువంటి వ్యక్తులు, జయరాం లాంటి వ్యక్తులకు ఉదయాన్నే ఇంటికి తెచ్చిస్తున్నారు. వాలంటీర్లు లేకపోతే అసలు ఇంటికి ఇవ్వలేమన్నారు, వాలంటీర్లు లేకుండా ఏమీ చేయలేమన్నారు. మరి ఈరోజు ఒకటే రోజు 68 లక్షల పై చిలుకున్నటువంటి పెన్షన్ని 96% ఇవ్వగలుగుతున్నామంటే ఇది చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క సత్తా. మరి ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతంగా మేము శాసనసభ్యులు అందరం కూడా ఉదయాన్నే ఎవరైతే ఇంటికి రాకుండా, బయటికి రాకుండా, కాలు పెట్టకుండా ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. 4,000 పెన్షన్లు పెంచాం, 6,000 వికలాంగులకు పెంచాం, పూర్తి స్థాయి వికలాంగులైతే 10,000 ఇస్తున్నాం. అట్లా ప్రతి ఒక్కరికి ఇంటింటికి తెచ్చిస్తున్నాం. కాబట్టి ప్రతి హామీ నెరవేరుస్తాం. రాబోయే రోజుల్లో అతి త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి మళ్ళా పేదలకు 5 రూపాయలకి అన్నం పెడతాం. అదే కాకుండా దాని తర్వాత పేదలకు ఇళ్లు, టిట్కా హౌసెస్ చూశారు మీరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 3వ దశ రేపు మళ్ళీ ఇళ్లన్నీ పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి, పేదవాడికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇళ్లు ఇస్తాం. ఈ కాలువలే కాదు, రోడ్లే కాదు, ఎమ్మెగనూరు మున్సిపాలిటీ నందనవనంగా తీర్చిదిద్దుతాం. గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున నెంబర్ 1 మున్సిపాలిటీ, గ్రేడ్ 1 మున్సిపాలిటీ, మళ్ళీ నేను ఎమ్మెల్యే ఉన్న రోజున కూడా టాప్ పొజిషన్ లో మున్సిపాలిటీ ఉండేది.